నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. నారాయణ శబ్దం ఉచ్చరిస్తే చాలు జన్మ జన్మల దుఃఖాలు నశిస్తాయని పురాణ ప్రతీతి. శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించి భక్తుల పాలిట కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా పూజలందుకుంటున్నాడు. నేటి భక్తి సమాచారంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శిద్దాం. శ్రీ శ్రీనివాసం శ్రితపారిజాతం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శ్రీ చిద్విలాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. వైకుంఠవాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. పద్మావతీశం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. నారాయణాఖ్యం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. బ్రహ్మస్వరూపం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. బ్రహ్మాండ దీపం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. బ్రహ్మేంద్ర వందితం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శ్రీ శంకరార్చితం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. దేవాధిదేవం శ్రీ శ్రీనివాసం. జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ ప్రాంగణంలో హాస్పిటల్ ప్రక్కన ఈ ఆలయం ఉన్నది. ప్రశాంతతను మానసిక ఉల్లాసాన్ని పంచే ఉద్యానవనం నడుమ అలరారుతున్నది. ఆమోదగిరి అనే చిన్న కొండపైన నిర్మితమై ఉన్నది. సువిశాల ప్రాంగణంలో శ్వేతవర్ణంలో నిర్మితమై సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్నది. ఇదే ఆలయ ఆవరణ. ఆవరణలో ప్రదక్షిణ మార్గంలో ఉప ఆలయాలు, ఆలయాలలో వివిధ దేవతామూర్తులు దర్శనమిస్తారు. ముందుగా శ్రీ విశ్వక్షేణుడు, తదుపరి శ్రీ ధన్వంతరి స్వామిని దర్శించవచ్చు. ధన్వంతరి స్వామి వైద్య దేవతగా పూజింపబడతాడు. మన రాష్ట్రంలో మొదటిసారిగా ధన్వంతరి స్వామిని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఈ స్వామిని సేవిస్తే ఆరోగ్యం ప్రాప్తిస్తుందని ప్రతీతి. శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. ఆద్యంతరహితం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. ఆనంద నిలయం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. మత్స్యావతారం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. కూర్మస్వరూపం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శ్రీ వరాహాత్మకం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శ్రీ నారసింహం శ్రీ శ్రీనివాసం. శ్రీ వెంకటేశం మనసా స్మరామి. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.